హలో గైజ్, వెల్కమ్ టు ఫేమస్ టీవీ. ఈరోజు మా చింత చెట్లో కాయలు దులుపుతుంటే ఆయనకి తేనె కనపడిందంట. చూడండి, చెట్లో నుంచి ఇప్పుడే ఫ్రెష్గా దులిపిన తేనె. ఎంత లైక్ ప్యూర్ హనీ అంటే ఈ ఫామ్లో ఉంటుంది. ఫస్ట్ అయితే కొమ్మకి తేనె ఉందని ఆ కొమ్మని తెంపేసి కిందకి ఇసిరేసాడు ఆయన. ఆ తెంపిన కొమ్మ నుంచి ఇట్లా తేనె పెట్టే అంతా స్పూన్తో సపరేట్ చేసాము, ప్లేట్లోకి వేసాము. ఆ వేసేటప్పుడే కొంచెం అట్లా తేనె అంతా కొంచెం ప్లేట్లోకి అంతా కారిపోయింది. ఇట్లా స్పూన్ బదులు నైఫ్ యూస్ చేసినా ఇంకా పర్ఫెక్ట్గా దాన్ని తెంపొచ్చు ప్లేట్లోకి. లేకపోతే మనం డైరెక్ట్గా దాన్నే లైక్ చేత్తో పిండేసి తేనెని సపరేట్ చేసుకోవచ్చు. దానికన్నా ఇట్లా రా తేనె తీసి ప్లేట్లో వేసుకొని దాన్ని మనం పిండుకోవడానికి ఈజీ అవుతుందని మేమైతే ఇలా చేసాము. యశో ఎట్లుంది మా? సూపరా? ఇంత ఫ్రెష్ మనం తీసుకునేది అంత ప్యూర్గా ఉండదు తేనె. ఎంత డబ్బులు, ఎంత మనం నార్మల్గా బాక్స్లలో హనీ చేస్తాము, ఇది ప్యూర్ హనీ అని మేము అన్నవరం నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు, రాజమండ్రి నుంచి వచ్చేటప్పుడు తీసుకున్నాము. ఒక బాటిల్, 1/2 kg బాటిల్ 400 రూపీస్ అంట. అది కూడా ఇంత ప్యూర్గా ఉండదు. సూపర్. ఈ ప్లేట్లో నుంచి ఈ హనీని ఇందులోకి ఇట్లా కొంచెం చూపిస్తాను మీకు. ఇది ఉంది కదా, ఇట్లా కొంచెం ఇట్లా ఇట్లా పిండి ఇట్లా పిండి ఈ బాక్స్లో ఫిల్ చేసుకున్నాం అన్నమాట. ఇది తేనె మనకి ఇంట్లో చెట్టు మీద దొరికిన తేనె. నేను వయసు పుట్టినప్పటి నుంచి ట్రై చేశాను తేనె, ప్యూర్ తేనె కావాలని. ఎవరో 800 kg అంట ప్యూర్ తేనె అమ్ముతున్నారంటే ఈ బాక్స్లోనే, దీంట్లోనే ఒక 1/2 kg తేనె తెప్పించాను. అది చూడండి ఎలా ఉందో, ఇది చూడండి ఎలా ఉందో. చూడండి, బయట మొత్తం తేనె పేరుతో పెద్ద ఫ్రాడే జరుగుతుంది. ఇదంతా బెల్లం పాకం లాగా చేసి దాన్ని కొంచెం తేనె మిక్స్ చేసి అమ్ముతున్నారు. ఇదంతా గడ్డ కట్టుకొని వెళ్ళిపోయింది. చూడండి, నెయ్యినో తేనెనో అసలు అర్థం కావట్లేదు, అట్లుంది. స్మెల్ కూడా బెల్లం పాకం లాగే వస్తుంది. ఇది చూడండి, ప్యూర్ హనీ అంటే ఇట్లుంటుంది. మనం తీసుకోవడానికి కూడా ఇట్లా చాలా థిక్గా ఉంటుంది. ఇంత ప్యూర్ తేనె బయట ఎక్కడా దొరకదు అనమాట. ఎవరైనా చెట్టు మీద నుంచి తెంపుతుంటే అప్పుడు తేనె తీసుకోండి, అప్పుడు అది ప్యూర్ అని నమ్మచ్చు. కానీ ఇంకా మిగతా ఏ బ్రాండ్ ఎవరు చెప్పినా కానీ ఆ తేనె ప్యూర్ అంటే మనం నమ్మనీకి లేదు. That's all for today's vlog. Stay tuned. Please do subscribe Famous TV for more videos. Thank you. Bye bye.